హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయేది బియ్యపు వడియాలు. ఎంతో రుచికరమైన నోటికి కరకరలాడే బియ్యపు వడియాలు ఎలా చేసుకుందాం చూసేద్దాం, వచ్చేయండి. జీలకర్ర, ఉప్పు, ఒక గ్లాసుల బియ్యపు పిండి. ఏ గ్లాసులో బియ్యపు పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. తర్వాత ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో బియ్యపు పిండి వేసి అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో బియ్యపు పిండి వడియాలు రావాలి కాబట్టి మనం కరెక్ట్గా కొలతలని తీసుకోవాలి. 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాక పిండి అనేది ఉండలు లేకుండా కలుపుకోవాలి. మళ్ళీ ఉండలు ఉంటే మనకు బియ్యపు వడియాలు అనేది ఉండలుగా వస్తుంది, చక్కగా ఎండవు. ఎలా అంటే వీడియోలో చూపించే విధంగా మంచిగా కలుపుకోవాలి. తరువాత ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ అనేది కొంచెం కాగనివ్వాలి. ఆ కాగిన తర్వాత ఇందాక మనం తీసుకున్న జీలకర్ర, ఉప్పు అనేది ఇప్పుడు వేయాలి. జీలకర్ర లేకపోతే మీ ఇంట్లో వామైనా వేయచ్చు. తరువాత రుచికి సరిపడా ఉప్పు. మరి ఉప్పు ఎక్కువ తక్కువగానే తీసుకోవద్దండి. వడియాలు మాత్రం ఉప్పు ఎక్కువ అవుతాయి, తక్కువ తీసుకుంటే తక్కువగా రుచి వస్తుంది. కరెక్ట్గా సరిపడా మీరు చూసుకొని వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత నీళ్ళు అనేది కాగాలి. ఎలా అంటే మీకు వీడియోలో చూపించే విధంగా కాగాలి. కాగిన తర్వాత మనం ఇందాక కలుపుకున్న పిండిని తీసుకొని ఇప్పుడు స్లోగా మొత్తం ఒకటేసారి వేయకుండా స్లోగా వేసుకుంటూ తిప్పుకోవాలి. ఎలా అంటే వీడియోలో చూపించే విధంగా చేయండి. లేదంటే ఒకటేసారి మొత్తం పిండి వేస్తే ఉండలుగా అవుతుంది, పిండి అనేది ఎండకుండా ఉంటుంది. కాబట్టి మనం స్లోగా పిండి అనేది వేసుకుంటూ స్లోగా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత అది కొంచెం సేపు ఉడకాలి. మీరు మొత్తం ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టే చేయండి. మంట అనేది హైలో పెట్టుకొని చేస్తే వడియాలు అనేవి రుచిగా ఉండవు. ఇట్లా స్లోగా సిమ్లో పెట్టుకొని చేస్తే వడియాలు అనేవి ఇక్కడ పిండి అనేది ఉడుకుతుంది, వడియాలు అనేవి కరకరలాడుతూ ఉంటాయి. మనకి పిండి అనేది బాగా ఉడకాలి. ఎట్లా అంటే వీడియోలో చూపించే కన్సిస్టెన్సీ రావాలి. ఆ మొత్తం పిండి అనేది దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పిండి అనేది కొంచెం సేపు ఆరాలి. కొంచెం సేపు ఆరిన తర్వాత నా దగ్గర వడియాల కవర్ ఉంది, మీ దగ్గర లేకపోతే కాటన్ క్లాత్ తీసుకొని అది తడిపేసి దాని మీద వేయచ్చు. ఆయిల్ కవర్ తీసుకొని దానికి కొంచెం హోల్ పెట్టి దానిలో ఇందాక ఉడకపెట్టిన పిండి వేసుకొని ఇట్లా చక్రాల్లాగా వేస్తున్నానండి. అవి అనేది 2 days ఎండలో ఎండబెడితే ఇట్లా వస్తాయండి. ఎట్లా అంటే ఇట్లా నొక్కితే ఇరిగిపోయే విధంగా ఎండబెట్టాలి. ఇప్పుడు ఎండిన వడియాలు ఇప్పుడు నేను వేయించి చూపిస్తా చూడండి. నూనె కాగబెట్టుకొని దానిలో వడియాలు వేసాను. అవి చూడండి ఎట్లా పొంగుతున్నాయో. అంతే అండి, వెరీ సింపుల్. వడియాలు 3 ఇంగ్రీడియంట్స్తో తయారైన వడియాలు. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి చెప్పండి ఎట్లా వచ్చినాయో. డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఇవే అండి బియ్యపు వడియాలు, ఇంకా బియ్యపు మురుకులు. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. నోరూరించే కరకరలాడే బియ్యపు వడియాలు. ప్లీజ్ అండి, డూ ఫాలో, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.